ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పార్టీలు ఇకపై జీవితంలో గెలవవు అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై స్పందించిన ఆయన కూటమి పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను చెప్పినట్టే చేశాడని, ఎమ్మెల్సీ టికెట్ తన అన్న నాగబాబుకే ఇచ్చుకున్నాడని అన్నారు. అలాగే ఎమ్మెల్సీ టికెట్ల విషయంలో చంద్రబాబు మాట తప్పాడని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తే టీడీపీ నేత వర్మకు ఎమ్మెల్సీ ఇస్తానని వాగ్దానం చేశాడని, కానీ ఇప్పుడు చేతులు ఎత్తేశాడని అన్నారు. పాపం వర్మ ఎమ్మెల్సీ టికెట్ హామీ నిలబెట్టుకోవాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ల చుట్టూ తిరుగుతున్నాడని, వాళ్ళ మాట నిలబెట్టుకోరని వర్మకు తాను అప్పుడే చెప్పానని, కానీ వర్మకు బుద్ధి లేక నా మాట వినలేదని మండిపడ్డాడు. మాజీ వైసీపీ ఎమ్మెల్యే దొరబాబు ఎవరో అట మళ్ళీ జనసేనలో చేరాడు. ఒరే, నాకు అర్థం అవ్వట్లేదు, అసలు మీకు బుద్ధి బుర్ర ఉందా? 2008లో ఇదే పవన్ కళ్యాణ్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి 100 కోట్లు 1000 కోట్లు కలెక్ట్ చేశారని మనం అందరం విన్నాం. కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు. మరి అదే ప్రజారాజ్యం ఇప్పుడు జనసేనగా ఆవిర్భవించిందని అదే చిరంజీవి చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? అదే పాలసీలతో వచ్చే ఎలక్షన్లో మరలా మేము 100,000 కోట్లు కలెక్ట్ చేస్తాం, మా కుటుంబం మాత్రం ఎమ్మెల్సీ, మంత్రి, ముఖ్యమంత్రి పదవులు అనుభవిస్తాం. తెలివైనోడు ఎవ్వడు ఆ పార్టీలో చేరడు. మూర్ఖులు, గుడ్డోలు, బుర్రలేనోళ్ళు మాత్రమే చేరుతారు.